సో ఈ వాక్యాలు శ్రీ సూత గోస్వామి పలికారనమాట. మనము చాప్టర్ పేరేంటి? చాప్టర్ పేరు 18. పరీక్షణ్ మహారాజ్కి శాపం వచ్చిందనమాట, అది ఈ చాప్టర్. సో సూత గోస్వామి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఈ శ్లోకంలో నామస్మరణం గురించి చాలా ప్రత్యేకత చెప్తున్నారనమాట. చాలా ముఖ్యమైన శ్లోకం, చాలా ముఖ్యమైన అంశం ఇది. మనం అందరము నామస్మరణం చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అన్నమాట. ఈ యొక్క నామం గురించి మనము చాలా లీలలు తెలుసుకున్నాము, విన్నాము కూడా. అతి ముఖ్యమైన ఒక లీల ఏంటంటే ఈ అజామిల లీల. ఈ అజామిల ఎప్పుడు కొనే సమయంలో, చివరి సమయంలో నారాయణ అని పలుకుతున్నారు, తన కుమారుడిని నారాయణ అని పిలుస్తున్నారు. ఆ చివరి సమయంలో ఈ అజామిల చాలా పాపాత్ముడు, ఎన్నో పాపాలు చేశారు. తన జీవితాన్ని, తన ఫ్యామిలీని పోషించడానికి చాలా పాపాలు చేశారు. సో చివరి సమయంలో నారాయణ 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 అని పలికారనమాట. సో చివరి సమయం కదా, యమదూతులు వచ్చారు ఆయన తీసుకెళ్ళడానికి, యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళడానికి యమదూతులు కూడా వచ్చారు. సో ఈయన నారాయణని పలికాడు కాబట్టి విష్ణుదూతాలు కూడా వచ్చారన్నమాట. సో ఎప్పుడు ఈ యమదూతులు ఈ అజామినల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో అప్పుడు విష్ణుదూతులు అడ్డం వేశారన్నమాట. మీరు తీసుకెళ్ళడానికి అర్హత లేదు మీకు అనేసి చెప్పారన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొప్ప సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో యమదూతులు ఓడిపోయారన్నమాట. ఆ సంభాషణలో యమదూతులు ఓడిపోయారు. సో వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈయన పాపాత్ముడు, ఎందుకు విష్ణుదూతులు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అడ్డం వేశారు, వీళ్ళు పాపాత్ములు, అజామిల పాపాత్ముడు. సో ఏమి తెలియక అర్థం కాలేదు వాళ్ళకి ఏం జరుగుతుందో ఇక్కడ. సో అప్పుడు యమదూతులు యమధర్మరాజుకి వెళ్తారనమాట. వెళ్ళి ఇలా ఏం జరిగిందో మొత్తం వర్ణిస్తారు. అప్పుడు యమధర్మరాజుకి ఈ విధంగా ప్రశ్నిస్తారనమాట. ఓ ప్రభు, మీకంటే ఉన్నతమైన అధికారం కలిగిన మరెవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మా సేవలో ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరు ఆటంకం కలిగించలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మమ్మల్ని ఆపారు. విష్ణుదూతులు వాళ్ళని ఆపారన్నమాట. ఈ విష్ణు ఎవరు? ఆయన పవిత్ర నామంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేసి యమదూతులు యమధర్మరాజుని ఇలా ప్రశ్నిస్తారన్నమాట. ఆ విష్ణు యొక్క పవిత్ర నామం గురించి ప్రశ్నిస్తారు. ఇలాగా ప్రత్యేకంగా ప్రశ్నిస్తారన్నమాట. సో యమధర్మరాజు ఎంతో పడిపోయారు. అప్పుడు భగవంతుని పవిత్ర నామం గురించి వీళ్ళు యమదూతులు ఆయనని ప్రశ్నిస్తారన్నమాట. అప్పుడు యమధర్మరాజు ముందుగా ఆధ్యాత్మిక అధికార వ్యవస్థ గురించి, అంటే 12 మహాజనుల గురించి చెప్తారు. 12 మహాజనులు ఉన్నారన్నమాట. ఎవరైతే ఈ మహాజనుల అడుగుజాడలో నడుస్తారో వారు విముక్తి పొందుతారు. ఎవరు ఈ మహాజనుల అడుగుజాడలు నడుస్తారో వాళ్ళు విముక్తి పొందుతారని చెప్తారనమాట.
ఆ భగవంతుని సేవ చేయడం, భగవంతుని భక్తులు సేవ చేయడం చాలా చాలా అత్యున్నత అంశం. భగవంతుని సేవ చేయడం, భగవంతుని భక్తులు సేవ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఆ భక్తి ఎలా ప్రారంభమవుతుంది? ఆ భక్తి ఎలా ప్రారంభమవుతుందంటే భగవంతుని పవిత్ర నామం జపించడం ద్వారా ప్రారంభమవుతుంది అనేసి యమధర్మరాజు చెప్తారన్నమాట. భగవన్ నామ సంకీర్తనం అత్యంత ఉన్నతమైన ధర్మం. ఇది అత్యంత ఉన్నతమైన ధర్మం, ఈ భగవన్ నామం జపించడం, కీర్తనం చేయడం అనేది. ఈ నామం అంత పవిత్రమైనది. ఏమిటి అంత పవిత్రమైనది? భగవన్ నామాన్ని జపించడం వల్ల కలిగే మహిమ ఏమిటి? సో అప్పుడు యమధర్మరాజు చెప్తారన్నమాట, నా ప్రేమైన కుమారులారా, శ్రీహరి పవిత్ర నామాన్ని జపించడం వల్ల కలిగే మహిమను చూడండి. ఆ మహిమ ఏంటి? ఇప్పుడు యమధర్మరాజు చెప్తారన్నమాట. అజామిల మహాపాపి, కానీ ఆయన తన జన్మ మరణం చక్రం నుండి విముక్తి పొందాడు. ఆయన జన్మ మరణం నుంచి ముక్తి పొందాడు. ఎందుకంటే ఆయన భగవన్ నామ పలికాడు కాబట్టి. అప్పుడు యమధర్మరాజు ఆయన శిక్ష నుండి రక్షింపబడినాడు కాబట్టి, ఆయన నామం పలికాడు కాబట్టి ఆయన యమదూతుల నుంచి రక్షింపబడి గొప్ప ఉదాహరణంగా నిలిచాడనమాట ఈ అజామిల. సంకీర్తనం భగవతో గుణకర్మాణం. సంకీర్తనం ఏకావతుల సంకీర్తనం జపించడం వల్ల కలిగే మరో మహోత్తర ఫలితం ఏమిటి? సంకీర్తనం చేయడం వల్ల ఫలితం ఏమిటి? అప్పుడు యమధర్మరాజు చెప్తారనమాట, అగు నిర్వాహణస్య. అగు అంటే పాపాలు, నిర్వాహణస్య అంటే పూర్తిగా తొలగించడం. ఈ నామం పలకడం వల్ల మనం పాపాల నుంచి విముక్తి పొందుతాము మొట్టమొదటిగా. తర్వాత సంకీర్తనం భగవతో గుణ కర్మనామం అంటే భగవంతుని గుణాలు, లీలలు, ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా కీర్తించడం, స్మరించడం, వినడం, చెప్పడం, ఇవన్నీ మన పాపాల నుంచి పూర్తిగా నిర్మలమవుతాం అన్నమాట. సో అజామిలుడు నిజానికి తన కుమారుని పిలుస్తున్నారు, నారాయణ 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 అనేసి. ఇలా పిలవడం వల్ల ఆయన పాపాల నుంచి నిర్మలమైపోయాడు అజామిల. అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తారంటే ఈ యమదూతులతో ఈ విషయాన్ని యమం విమర్శ ఈ విషయాలన్నిటినీ లోతుగా పరిశీలించిన తర్వాత మంచి వివేకం కలిగిన వారు అనంత గుణ సంపన్నుడైన భగవంతుని ఆశ్రయిస్తారు. తమ సంపూర్ణ హృదయంతో భక్తి యోగంలో నిమగ్నమై భగవంతుని జపిస్తారు. అటువంటి వారిని గురించి యమధర్మరాజు చెప్తున్నారు. ఏమని? ఈ అజామిలుడు ఒక ఉదాహరణం నిలిచారన్నమాట. నిలిచి
నారాయణ నారాయణ నారాయణలు పలుకుతూ ఆయన శుద్ధమైపోయాడు ఈ పాపాల నుంచి. ఎవరు ఈ నామం పలుకుతారో మీరు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళలేరు, తాకలేరు. వాళ్ళంతా విష్ణు శరణాగతిలో ఉన్నారు, వాళ్ళు మీరు తాకలేరు అనేసి యమధర్మరాజు యమదూతులతో చెప్తున్నారన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అంత పాపాత్ముడు నారాయణ అనేసి ఎందుకు పేరు వచ్చింది? జనరల్గా మనం చూస్తాం, ఎవరైనా పుణ్యం చేసుకున్న వారు మాత్రమే భగవంతుని పేరు పెడతారనమాట వాళ్ళ పిల్లలకి. కానీ అజామిల పాపాత్ముడు, ఈ నారాయణ అనేసి ఆయన కుమారునికి పేరు ఎలా వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన విషయం. పురాణాల్లో చెప్తారనమాట. ఒక సందర్భం ఏమిటంటే, ఒక ఋషి, ఆ ఋషి పేరు లోమశ ముని అన్నమాట. ఈయన తపస్వి, మహానుభావుడు, గొప్ప ఋషి. ఆయన శరీరం మొత్తం వెంట్రికలు కప్పిపోయాయి అన్నమాట. శరీరం మొత్తం వెంట్రికలు కప్పిపోయాయి. వెంట్రికలు కప్పిపోవడం వల్ల ఆయనకు శరీరం దురద వస్తుందన్నమాట. శరీరానికి దురద వస్తుంది. సో దురద ఉండడం వల్ల ఆయన తపస్సు చేయలేకపోతున్నారు. సో అప్పుడు ఏం చేశారు ఈయన లోమశ ముని ఇంకో ఋషి దగ్గర వెళ్ళి ఆయన ఒక ప్రాబ్లం చెప్పారనమాట. ఇలా నేను తపస్సు చేయలేకపోతున్నాను, నా శరీరం మొత్తం దురదగా ఉందనేసి. సరే పని చేయి, నీవు ఈ ఊర్లో అతి గొప్ప పాపాత్ముడి యొక్క ఎంగిలి వదిలేసిన అన్నం తినండి అని చెప్తాడన్నమాట. వదిలేసిన అన్నం మెతుకులు మీరు తినండి, అప్పుడు మీరు ఈ యొక్క దురద నుంచి బయటికి వస్తారనేసి అప్పుడు ఈ ఋషి చెప్తారు. సరే అని ఆ లోమశముని వెతుకుతారనమాట, ఎవరు ఆ మహాపాపాత్ముడు అనేసి. ఆ మహాపాపాత్ముడు వచ్చేసి అజామిల. తన ఇంటికి వెళ్తారు. ఈ లోమశముని తన ఇంటికి వెళ్ళి డోర్ కొడతారనమాట అలాగా. అప్పుడు అజామిల ఇంట్లో లేడు. తన భార్య, ఆమె వేశ్య అన్నమాట. తన భార్య చిన్న కుర్రాడు 6 months 6 నెలలు ఉందన్న, ఆ కుర్రాడుతో బయటికి వస్తారు. అప్పుడు ఈ లోమశముని భవతి భిక్షాందేహి అనేసి అడుగుతారనమాట. అప్పుడు తన భార్య, అజామిల ఒక భార్య లోపలికి వెళ్ళి, ఒక ఋషి వచ్చాడు కాబట్టి ఒక చక్కగా వండుకొని ఒక రైస్ కానీ పండ్లు కానీ అన్నీ తీసుకొని వచ్చి ఇస్తారనమాట. అప్పుడు ఈ ఋషి వచ్చేసి, నాకు ఇవన్నీ ఏం వద్దు, మీ భర్త వదిలేసిన ఎంగిలి ఇవ్వండి నాకు అని చెప్తారనమాట. అప్పుడు ఏంటి ఆశ్చర్యపడిపోతారు, ఏంటి ఇలా అడుగుతున్నారు ఈయన, నా భర్త వచ్చేసి పాపాత్ముడు వదిలేసిన ఎంగిలి పదార్థాన్ని ఇమ్మంటున్నారు. సరే డౌట్ వచ్చి ఆమె లోపలికి వెళ్ళి తన భర్త వదిలేసిన పొద్దున తిని ఆ పాత్రలో కొన్ని ముక్కలు ఉన్నాయన్నమాట, తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తారు. ఆయన ఆ వదిలేసిన పదార్థం తిన వెంటనే కొద్దిసేపట్లో ఆయనకు దురద అనేది పోతుంది. సో అప్పుడు ఈ ఋషి నాకు సేవ చేశారు కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మళ్ళీ డోర్ నాక్ చేస్తారనమాట. సో అప్పుడు మీ బిడ్డ యొక్క పేరు ఏంటి అని అడుగుతారనమాట తన భార్యని. ఏదో ఒక కర్మి పేరు చెప్తారు. సో అప్పుడు ఈ ఋషి వచ్చేసి, ఈరోజు నుంచి ఈయన పేరు నారాయణ అని మీరు పిలవాలి, ఈరోజు నుంచి ఈయన పేరు నారాయణ. సో చెప్పేసి ఇలా వెళ్ళిపోతారనమాట. అప్పుడు కొద్దిసేపు తర్వాత అజామిల వస్తారు. వచ్చిన తర్వాత
తన భార్య మొత్తం వర్ణిస్తుంది ఏం జరిగిందో ఇప్పటిదాకా. ఇలాగ వచ్చారు, ఋషి వచ్చారు, భిక్షం కోరారు, ఇలా మొత్తం వర్ణిస్తారు. అప్పుడు చివరిలో తన బిడ్డకి నారాయణ అని పేరు ఇచ్చారన్నమాట. సో అప్పుడు సరే అనేసి అజామిలో కూడా నారాయణ నారాయణ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఇలాగా తన కుమారునికి నారాయణ అని పేరు వచ్చింది. ఆయనకి సొంతంగా నారాయణ పేరు పెట్టలేదు. సో ఎందుకంటే తన భార్య ఒక మహాత్మునికి సేవ చేయడం వల్ల, పుణ్యం రావడం వల్ల ఈ పేరు వాళ్ళకి నారాయణ అనే పేరు ఇచ్చారు. మహాత్ములకు సేవ చేయడం వల్ల చాలా గొప్ప విశేషం. ఇప్పుడు అజామిల ఈ యొక్క వేశ్య వీళ్ళిద్దరి సంబంధం ఏంటి? అజామిలకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది. ఎలాగా ఈ వేశ్యకి అట్రాక్ట్ అయిపోయారు, ఆకర్షణమైపోయారు? వీళ్ళొక పూర్వజనం ఏమైనా చరిత్ర ఉందా అని మనకు ప్రశ్న వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఇంకో పురాణాల్లో అజామిల ఎవరు, తన యొక్క పూర్వజనం ఒక చరిత్ర చెప్తారనమాట. ఏంటంటే అజామిల ఒక బ్రాహ్మణుడు పూర్వజన్మలో. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసేవారనమాట. సో ఆయన తపస్సు చేసేటప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు దీర్ఘకాలం తపస్సు చేసిన తర్వాత ఆయనకు తీవ్రమైన దాహం కలిగింది. అక్కడ నీళ్ళు చాలా చాలా చల్లగా ఉంటాయి, ఫ్రీజర్ మాదిరిగా ఉంటాయి అన్నమాట, చాలా చల్లగా ఉంటాయి. సో అప్పుడు ఆ నీళ్లు తాగాడనమాట. ఆయన తాగిన తర్వాత ఆయన శరీరం మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఐస్ గడ్డ మాదిరిగా అయిపోయింది ఆయన శరీరం. సో అప్పుడు ఒక వైద్యుడు ఆయన ఒక పల్స్ చూస్తాడనమాట. ఏమాత్రం పల్సు రావట్లేదు. సో అక్కడ ఒక విలేజర్ ఉన్నాడు అన్నమాట పక్కనే. మీరు ఇంటికి తీసుకెళ్ళి ఈయన కొంచెం వెచ్చదనం ఇవ్వాలి, వెచ్చదనం ఇస్తేనే అప్పుడు ఆయన కాన్షియస్కి వస్తాడనమాట. సో మీరు వెచ్చదనం ఇవ్వాలి ఈయనకి అనేసి చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ్ణి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణునికి ఒక కుమార్తె ఉంటుంది, 16 సంవత్సరాలు ఒక కుమార్తె అనమాట. ఆవిడకి చెప్తారనమాట, మీరు ఈయనకి సేవ చేయండి, ఒక వెచ్చదనం ఇవ్వాలి, అప్పుడు వెచ్చదనంతో ఆయన బయటికి వస్తారు, ఈ యొక్క ఐస్ గడ్డ నుంచి బయటికి వస్తారనేసి చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క వీళ్ళు కూడా బ్రాహ్మణులు అనమాట. ఈ బ్రాహ్మణి ఇంకోటి ఏం చెప్తారు, వైద్యుడు ఒక రూమ్ టెంపరేచర్ రూమ్లో ఎవరైనా ఈయనని కౌగిలించుకొని వెచ్చదనం ఇవ్వాలనేసి చెప్తారనమాట. సరే తన తండ్రి చెప్పినట్టు ఈ బ్రాహ్మణి వచ్చేసి కౌగిలించుకొని వెచ్చదనం ఇస్తారనమాట. మసాజ్ చేయడం వల్ల అలా చేస్తుంటారు. అప్పుడు వెచ్చదనం వచ్చిన తర్వాత ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయిందన్నమాట. కరిగిపోయినప్పుడు అప్పుడు ఆయన స్పృహలో వస్తాడు ఈ బ్రాహ్మణుడు. చూసి, ఎలా నన్ను మీరు తాకుతున్నారు, నేను ఒక బ్రాహ్మణుని, నేను ఒక తపస్విని, నేను ఒక ఋషిని, మీకు తాకడం అర్హత లేదు, ఎలా తాకారు? ఆయన కోపంతో ఆ బ్రాహ్మణి యొక్క కుమార్తెని శపిస్తారనమాట. మీరు వచ్చే జన్మలో మీరు వేశ్యగా జన్మిస్తారనేసి శపిస్తారనమాట. అప్పుడు వీళ్ళు కూడా బ్రాహ్మణుడే, వీళ్ళు కూడా రిటర్న్గా మీరు నా భర్తగా ఉంటారనేసి, మీరు నా భర్తగా జన్మిస్తారనేసి వీళ్ళు కూడా శపించారనమాట. సో అలాగా సంబంధం. అజామిల ఒక వేశ్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇది ఒక సందర్భం అనమాట, పూర్వజన్మలకు సందర్భం. అది కనెక్షన్ అనమాట. ఈ పురాణంలో స్టోరీ ఉంది అనమాట ఇది. సో యమధర్మరాజు ఏం చెప్తారు తర్వాత,
ఎవరు నామస్మరణం నామం పలికిన వారిని మీరు తాకకూడదు అని చెప్తారు. అప్పుడు విష్ణుదూతులు వాళ్ళు యమదూతులు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ గృహస్థ జీవితాన్ని మీరు వదిలేసి హరిద్వార్కి వెళ్ళి మీరు తపస్సు చేయాలి. తపస్సు చేసి మీరు వెంటనే వైకుంఠ లోకానికి వెళ్ళడానికి మీరు తయారవ్వాలనేసి అప్పుడు విష్ణుదూతలు ఇలా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంటే అజామిలకి సెకండ్ ఛాన్స్ వచ్చింది. అప్పుడు అజామిల అన్నీ వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి గృహస్థ జీవితాన్ని మొత్తం వదిలేసి హరిద్వార్కి వెళ్ళిపోతారు. సో చైతన్య మహాప్రభు ఆయన కేవలం శిష్టాష్టకం మాత్రమే మనకిచ్చారు, ఆయన రాశారు. సో శిష్టాష్టకంలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? చేతో దర్పణ మార్జనం భవమహాధావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఈ శ్లోకంలో ఏడు అంశాలు మహాప్రభు చెప్తున్నారన్నమాట. ఏంటి ఆ 7 అంశాలు? చేతో దర్పణ మార్జనం. సో ఎవరైనా ఈ భగవంతుని ఒక నామాన్ని జపించడం వల్ల కలిగే మొట్టమొదటి ఫలితం ఏమిటి? మొట్టమొదటి ఫలితం వచ్చేసి మన హృదయంలో ఉన్న అన్ని కల్మషాలు శుభ్రమవుతాయి అన్నమాట. అది చేతో దర్పణ మార్జనం. భవ మహాధావాగ్ని నిర్వాపణం. ఈ భౌతిక జీవితం మహా అరణ్య, ఒక అగ్ని భవ మహాధావాగ్ని, అగ్ని, ఒక అగ్ని మాదిరిగా అనమాట ఈ భౌతిక జీవితం. ఇలా చేయడం వల్ల అర్పణమవుతుంది. చేతో దర్పణ మార్జనం చేయడం వల్ల ఈ ధావాగ్ని అనేది పోతుంది. ఎట్లా వాన కురిస్తే అగ్ని ఆరిపోతుంది కదా, అలా ఆరిపోతుంది అన్నమాట. శ్రేయకైరవ చంద్రిక వితరణం. ఇలా చేయడం వల్ల చల్లదనం ఇస్తుంది. చంద్రుడు ఉదయం ఇచ్చినప్పుడు మనకు చాలా కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఈవినింగ్. అలాగా చల్లని మనకు చల్లగా అనిపిస్తుంది అన్నమాట. శ్రేయకైరవ చంద్రిక వితరణం విద్యావధూ జీవనం. సమస్త ఆధ్యాత్మిక విద్య మనకు వస్తుంది. సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు ఈ జపం చేయడం వల్ల వస్తుంది. ఆనందాంబుది వర్ధనం. నిరంతరంగా మనకు ఆనందమనిస్తుందన్నమాట ఈ నామం జపం చేయడం వల్ల. ప్రతిపదం పూర్ణ అమృత స్వాదనం. ప్రతి క్షణం భక్తుడు భగవన్నామం అమృతాన్ని అమృతం వస్తుందన్న, అమృతంగా ఉంటుందన్నమాట మనం జపం చేయడం వల్ల. ప్రతి పదం, ప్రతి అడుగుల్లో, ప్రతి క్షణంలో ప్రతి పదం అమృతంగా ఉంటుంది ఈ నామస్మరణం. సర్వాత్మ స్నపరం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మనకు ఈ యొక్క కృష్ణ ప్రేమ మనకు లభ్యమవుతుందన్నమాట ఈ నామస్మరణం ద్వారా. అందుకే చైతన్య మహాప్రభు ఈ 8 శ్లోకాలు మనకిచ్చారన్నమాట. మొట్టమొదటి శ్లోకం చాలా ముఖ్యమైనది. చేతో దర్పణ మార్జనం. ఒక ఉపనిషత్తులో ఈ యొక్క నామం గురించి, ఈ యొక్క పవర్ గురించి, ఎంత పవర్ఫుల్ ఈ నామం పలికించడం వల్ల నారదముని ఈ ఉదాహరణగా మనకు తెలియజేస్తున్నారు. ఏమిటంటే
నారదముని వైకుంఠ లోకానికి వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళి ఈ ఏమడుగుతారంటే, ఓ ప్రభు, మీకు అనంతమైన నామాలు ఉన్నాయి, మీకు అనంతమైన నామాలు ఉన్నాయి, మీ ప్రతి నామం సర్వశక్తివంతమైంది, మీ యొక్క ప్రతి నామం సర్వశక్తివంతమైంది. అయితే మీ పవిత్ర నామంలో అంత ప్రత్యేకత ఏమిటి? సర్వశక్తివంతమైంది, సో ఏంటి ప్రత్యేకత? దాని యొక్క మహిమ ఏమిటి? నారదముని అడుగుతారనమాట విష్ణుతో. అప్పుడు భగవంతుడు విష్ణు చిరునవ్వు నవ్వుతో ఇలా చెప్తారనమాట. ఏమిటి? నేను మీకు మాటలతో చెప్పను, ఒక ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా నేను మీకు నేర్పుతాను అనేసి విష్ణు భగవానుడు నారదమునితో చెప్తారు. ఏమిటది? మీరు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం బయట ఒక చిన్న చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక చిన్న పేడ పురుగు ఉంటుంది. పేడ ఉంటే చిన్న చిన్న పురుగులు వస్తాయి. ఆ పేడ పురుగు దగ్గరికి వెళ్ళి మీరు ఓం నమో నారాయణాయ అని మంత్రం యొక్క మహిమ ఏమిటి అని అడగండి. మంత్రం యొక్క మహిమ ఏమిటి మీరు అడగండి అని విష్ణు భగవానుడు చెప్తారనమాట. సరే, నారదముని వెళ్ళి ఒక చెంటు కింద ఒక పేడ ఉంటుంది, పేడ పురుగును చూస్తారు. పేడ పురుగు వచ్చి చాలా చిన్నది కాబట్టి బాగా దగ్గరికి వెళ్ళి అప్పుడు నారదముని అడుగుతారనమాట, ఓం నమో నారాయణాయ, ఈ మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేసి అడుగుతారు నారదముని. అప్పుడు వెంటనే ఈ పేడ పురుగు పైనుంచి కింది చూస్తారు ఈ నారదముని. చూసేసి ఆ పేడ పురుగు మరణిస్తారు, చనిపోతుంది. ఓ, చనిపోయిందా? ఏం నారదముని ఏం చేశాను? నేనేం చేయలేదే, కేవలం ఒక మంత్రం యొక్క ప్రత్యేకత అడిగాను, ఈ పురుగేమో చనిపోయింది. సో వెంటనే మళ్ళీ నారదముని వైకుంఠ లోకానికి వెళ్ళి ఏం జరిగిందో చెప్తారనమాట. సో అప్పుడు పర్వాలేదు, మీరు అదే చెట్టు మీద ఒక గూడు ఉంది, అందులో అప్పుడే ఒక చిన్న పక్షి పిల్ల పుట్టింది. దాని దగ్గర వెళ్ళి అదే ప్రశ్న అడుగు. సరే, నారదముని అదే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పక్షి గూడు దగ్గరికి వెళ్ళి, చిన్న పక్షి అప్పుడే పుట్టిందనమాట, ఆ చిన్న పిల్ల పక్షి దగ్గర వెళ్ళి అదే ప్రశ్నిస్తారు, ఓం నమో నారాయణాయ, ఈ మంత్రం యొక్క మహిమ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ పక్షి కూడా నారదమునిని పైనుంచి కింద దాకా చూసి ఆ పక్షి కూడా మరణిస్తుందన్నమాట. అప్పుడు నారదముని, ఏం చేశా నేనేమి చేయలేదు, కేవలం మంత్రం యొక్క మహిమ ఏమిటి అని అడిగాను. ఈ పక్షి పుల్లు కూడా మరణించిపోయింది. మళ్ళీ నారదముని వైకుంఠ లోకానికి వెళ్ళి మళ్ళీ వర్ణిస్తారు. మళ్ళీ పక్షి పిల్ల కూడా చనిపోయింది, నేనేం చేయలేదు కానీ చనిపోయింది. పర్వాలేదు, మీరు మళ్ళీ అదే చెట్టు పక్కన ఒక జింక ఇప్పుడే ఒక పిల్లకు జన్మనిచ్చింది, జింక పిల్ల. ఆ జింక పిల్ల దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న అడుగు. సరే, నారదముని వెళ్ళి అదే ప్రశ్న అడుగుతారు, ఓం నమో నారాయణాయ యొక్క మంత్రం యొక్క మహిమ ఏమిటి? ఈ జింక పిల్ల కూడా నారదముని పైనుంచి కింద దాకా చూసి ఈ పిల్ల కూడా మరణిస్తుందన్నమాట. సో ఈరోజు ఎవరిని చూశాను పొద్దున్నే ఒకరికొకరు చనిపోతూనే ఉన్నారు. సో మళ్ళీ నారదముని వైకుంఠ లోకానికి వెళ్ళి మళ్ళీ వర్ణిస్తారనమాట. సరే, పర్లేదు, అక్కడే పక్కన ఒక గోశాల ఉంది, ఓ గోశాలకి వెళ్ళి ఒక దూడు ఇప్పుడే పుట్టిందనమాట, ఇదే ప్రశ్న అడుగు అని
విష్ణు భగవానుడు చెప్తాను నారదునితో. సరే ఇప్పుడు కూడా దూడ చనిపోతే ఏంటి నా పరిస్థితి, బ్రహ్మహత్య అవుతుంది. సరే ఒక ధైర్యంగా వెళ్ళి ఆ దూడ దగ్గర వెళ్ళి సేమ్ ప్రశ్న అడుగుతారు. ఓం నమో నారాయణాయ, ఈ యొక్క మంత్రం యొక్క మహిమ ఏమిటి అనేసి అడుగుతారు. అప్పుడు కూడా ఈ దూడు పైనుంచి కింద దాకా చూసి ఈ చనిపోతారనమాట. మై గాడ్, బ్రహ్మహత్య అయిపోయింది, నేనేమి చేయలేదు. సరే అని మళ్ళీ వైకుంఠ లోకానికి వెళ్ళి మొత్తం వర్ణిస్తారు ఈ నారదముని. సో అప్పుడు ఇంతవరకు చిన్న చిన్న అనుకున్నాడు అన్నమాట ఎవరు, నారదముని. చిన్న చిన్న జంతువులు చనిపోయాయి, ఇప్పుడు ఒక దూడు చనిపోయింది, ఏం శిక్ష వస్తుందో నాకు తెలియదు. సరే అని వైకుంఠ లోకానికి వెళ్ళి అప్పుడు వర్ణిస్తారనమాట. సర్లే, ఇప్పుడు మీరు ఒక రాజుకు కుమారుడు పుట్టారనమాట. మీరు ఆ కుమారుడు దగ్గర వెళ్ళి సేమ్ ప్రశ్నను మీరు అడగండి. ఇప్పుడు రాజు నన్ను ఏం చేస్తారో తెలీదు, ఈ కుమారుడు చనిపోతే ఏం చేస్తారో నాకు తెలీదు రాజు. సరే అదే ధైర్యంగా తన ప్యాలెస్కి వెళ్ళి వెళ్ళంగానే తన రాజు చక్కగా ఆయన్ని రిసీవ్ చేసుకొని పాదపూజ చేసి వెంటనే తన కుమారుడు తన ఒడిలో పెడతారనమాట. సో భయంతో నారదముని మళ్ళీ భయంతో ధైర్యంగా ఇదే ప్రశ్నను అడుగుతారు. ఓం నమో నారాయణాయ, ఈ యొక్క మంత్రం యొక్క మహిమ ఏంటి అని అడుగుతారు అన్నమాట. అప్పుడు ఆ చిన్న కుర్రవాడు చెప్తారు, ఆ పేడ పురుగు నేనే, ఆ జింక పిల్ల నేనే, ఆ పక్షి పిల్ల నేనే, ఆ దూడ నేనే. నీ యొక్క సాహసం ద్వారా, శుద్ధ భక్తుల యొక్క సాహసం ద్వారా నాకు ఈ మానవ జన్మ కలిగింది, ఎందుకు? ఈ నామం పలకడం ద్వారా ఆయనకు మానవ జన్మ కలిగి, ఈ నామంతో ఇదే నా చివరి జీవితం అనేసి నేను ఎల్లప్పుడూ ఈ నామ పలకడం నేను నేర్చుకుంటాను, స్మరణిస్తాను, జీవిస్తాను ఈ నామంతోనే, ఇదే నా చివరి జీవితం అనేసి ఆ చిన్న కుర్రావాడు చెప్తారన్నమాట. అంత పవర్ ఈ నామం జపం చేయడం వల్ల, కీర్తనం చేయడం వల్ల, స్మరణించడం వల్ల అంత పవర్ ఉంది ఈ నామం. కృష్ణ కూడా ఏం చెప్తారు భగవద్గీతలో, నిరంతరం భగవంతుని ఏంటి ఆ శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ. మనం ఏం పని చేసినా కానీ, ఏం సేవ చేసినా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, మనం ఏం డ్యూటీస్ చేస్తున్నా కానీ, మన కర్తవ్యం ఏం చేస్తున్నా కానీ భగవంతుని నామస్మరణం చేయాలి. భగవంతుని నామం పలుకుతూ మనం సేవ చేస్తే అది చాలా చాలా పవిత్రమవుతుంది. ఆ సేవ పవిత్రమవుతుంది, మనం కూడా పవిత్రమవుతాం. అది మనకు శిల ప్రభుపాద్ మనకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు ఏమని, దుర్లభ మానవ జన్మ. ఈ దుర్లభ మానవ జన్మ, దుర్లభ అంటే చాలా 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 రేర్. ఈ మానవ జన్మం అనేది చాలా రేర్. అలాంటి మానవ జన్మం మనకు ఈ భగవంతుని నామం, పవిత్రమైన నామం మనకు ప్రభుపాద్ ద్వారా మనకు దొరకడం అనేది మన అదృష్టం. ఈ బెంగళూరులో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, 1 కోటి పైన పాపులేషన్ ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 40 మంది ఉంటారు. మనకు చాలా చాలా అదృష్టం. ఈ అదృష్టాన్ని మనము చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది ఈ కుర్రవాడు చెప్పినట్టు ఇది నా లాస్ట్ జీవితం, అలా సంకల్పం తీసుకొని మనము భగవంతుని నామం శుద్ధంగా పలకడం, స్మరణించుకోవడం, సేవ చేయడం, ఇవన్నీ మనము ఉపయోగించుకోవాలి. చాలా రేర్, దుర్లభం. అందుకే ఈ శ్లోకం సూత గోస్వామి చెప్తున్నారు,
ఈ యొక్క ప్రత్యేకత, నామం యొక్క ప్రత్యేకత గురించి, నారదముని యొక్క ఇన్స్టెన్స్ మనము భాగవతంలో విన్నాము. ఏంటిది? అజామిల స్టోరీ, మృగారి స్టోరీ, ఎన్నో స్టోరీలు మనం విన్నాం. సో ఈ యొక్క చరిత్రల ద్వారా మనము ఇన్స్పైర్ అయ్యి మనం ఇంకా సీరియస్ అవ్వాలి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని శుద్ధంగా జపించడం. అదే ఈ యొక్క శ్లోకం యొక్క ప్రత్యేకత, నామం గురించి ప్రత్యేకత సూత గోస్వామి చెప్తున్నారు అన్నమాట. సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. అందరు జపం చేస్తున్నారా? 16 రౌండ్స్ చేస్తున్నారా? లేకుంటే కొత్త వాళ్ళు చాలా కొత్త ఫేసెస్ చూస్తున్నారు? అందరు జపం చేస్తున్నారా? సో ఎవరైనా 1 రౌండ్ కానీ 2 రౌండ్ కానీ చేసేవాళ్ళు ఇంకా పెంచుకోవాలి. 4, 8, 16 మాలల దాకా మనము చేరుకోవాలి. మనము ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది చాలా చాలా రేర్. మనం ఈ యొక్క మానవ జీవితాన్ని, ఈ యొక్క నామాన్ని తీసుకొని మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. పర్ఫెక్షన్ అటైన్ అవ్వాలి. ఈ యొక్క రేర్ సిచ్యువేషన్. శిల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय.